హలో దోస్తులు, ఇప్పుడు వీడియో ఏంటంటే ఇక్కడ కుర్చీలో కూర్చున్నాడు చూడు, వీడు మా సర్పంచ్. వీడు చేసే పని ఒక్కటి కూడా ఊరికి ఉపయోగపడదు. అన్ని సగం సగం పనులు, ఆగమాగం పనులు, పనికిరాని పనులు చేసి పెడతా ఉంటాడు. వచ్చిన పైసలేమో మంచిగా జేబులు వేసుకుంటాడు. చక్కగా పనులు చేపియాడు, ఏం చేపియాడు గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలతోనే. నేనేవాళ్ళంటే నేను ఈ సర్పంచ్ దగ్గరనే పని చేస్తున్నా కారోబార్గా. మరి ఇలా పొద్దుగాలనే వచ్చిండు పంచాయతీ ఆఫీస్కి. ఏమేలుగా పెడతాడో చూద్దాం ఇక. మరి ఏమైందిరా కారోబార్గా? కాళ్ళకేమైందిరా అంకర పెట్టినావు? ఏం లేదు సర్పంచ్, ఇంటికా నుంచి పంచాయతీ ఆఫీస్కి రాగా కాలు జారి కింద పడ్డా. కాలు బాగా బెనికింది, అయితే అందుకే ఇట్లా నిలబడత్తలేదు. కొంచెం చూసి నడాలి కదా, కళ్ళు ఎక్కడ పెట్టుకొని ఎక్కడ చూసుకుంటూ నడిచినావో ఏమో, అందుకే కింద పడ్డావు. మీ అంతా ముందు చూపు నాకు లేదు కదా సర్పంచ్ గారు, అందుకే కింద పడ్డా చూసుకోకుండా. సరే కానీ నా గురించి మన ఊర్లో ఏమనుకుంటుళ్ళు ఇప్పుడు? నీ గురించి అందరు అనుకునేటందుకు నువ్వేమన్నా గొప్ప పని చేసినావా ఇంద్ర? అన్ని ఆగ పనులు చేసినావు, ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటుండ్రు ఊర్లే నీ గురించి. ఏమైంది కారోబార్, చెప్తలేవేంది? ఏమనుకుంటుళ్ళు ఊర్లే మన గురించి? ఏమో సర్పంచ్ గారు, నేను కూడా ఊళ్ళే సరిగ్గా తిరుగుతలేను. ఎవరి మనసులో ఏముందో నాకైతే తెలియదు. తోపంటే ఎవరైనా ఓటలు ఉంటే వాళ్ళని పిలిచి అడుగుదాం. అగో ఎవరో పెద్ద ఆయన పోతాళ్ళు, నన్ను వీలు ఇటు వీలు. ఓ పెద్దబాబు, ఇట్రా ఇట్రా. ఎటు పోతున్నావు, ఎటు వచ్చినావు? ఆఫీస్ ముంగడికి వచ్చి అటు ఎటు పోతావేంది? ఇట్రా. అరే నువ్వారా సర్పంచ్గా, ఎందుకు పిలుస్తున్నావురా? నా సందాల నేనేదో అట్లా నడుచుకుంటూ పోతున్నా. గాలికోయే కంపెనీ ముడ్డి కాంట పెట్టుకున్నట్టున్నది. సర్పంచ్ పని అయింది పో. అరే పెద్దబాబు, గట్ల మాట్లాడుతున్నావేంది? నేను ఈ ఊరికి సర్పంచ్ని, గట్ల మాట్లాడవాతి. అరే నువ్వు సర్పంచ్ అయితే ఏం చేసినావురా? ఎవరికి ఏం చేసి పెట్టినావురా ఊరికి? పొద్దుగాల నుంచి ఒక్క బీడీ కూడా దొరుకుతలేదు నాకు, ఏ దుకాణాలకైనా దొరుకుతలేదు. బీడీలు వేసేటోళ్ళని అడుగుతలేమో ఒక్కళ్ళు కూడా ఇస్తలేరు. పొద్దుగాల నుంచి నా బాధ ఏదో నేను పడుతున్నా. ఓ నీ బీడీ పిల్లం ఉండవయ్యా, నీ బీడీలు దొరకకపోతే దానికి దీనికి ఏం సంబంధం? ఊరి గురించి మాట్లాడు, నీ సమస్య అని చెప్పుకో. నీ సమస్య ఏంటో చెప్పు, ఆలోచిస్తున్నావేంది ఇంకా? నా సమస్య ఏంటిదంటే పింఛన్ పైసలతో పాటు ఒక 4-5 బీడీల కట్టలు కూడా మాకు ఇవ్వాలి ముసలోళ్ళకి. పెద్దబాబు, నీది బాగా పెద్ద సమస్యనే ఉన్నది కదా, అడుగు సర్పంచ్ గారిని, పరిష్కారం చెప్తాడు. చెప్తున్నా కదా, పొద్దుగాల నుంచి తిరుగుతున్న ఒక్క బీడీ దొరుకుతలేదు నాకు. నాకు బీడీలు ఇప్పివు, నువ్వు సర్పంచ్వే కదా. అరే పెద్ద అయినా నువ్వు భలే ఉన్నావు, సర్పంచ్ని పట్టుకొని బీడీలు ఇప్పివు అది ఏదని అంటావు. అవురా, నువ్వు సర్పంచ్కి నిలబడ్డప్పుడు ఇంటింటికి బీడీలు వంచినావు గారా. ఇప్పుడు బీడీలు ఇవ్వమంటేనేమో ఏదో పెద్ద పోకటకు పోతా పడుతుంది. ఓ నీ పెద్దబాబు, నీ బీడీలు చల్లకుండా. అప్పటికి ఇత్తది, అప్పటికి ఇంటికి రా, ఇత్తా. పోయి నుంచి పోయిగో, పోకపోతే నేనేమో నేడికి వచ్చింది ఏంద్రా? పోయేటోని పిలిచి మళ్ళా ఇంకా పోపో అని అంటావు, మాట్లాడతావు. ఏమైంది సర్పంచ్ గారు, ముఖమంతా పాలిపోయింది మొత్తం. ఏహే అదేం లేదురా, ఆ పెద్ద ఆయన కాబట్టి అట్లేదో మాట్లాడతాడు, నోటికి వచ్చింది. మనం అవన్నీ పట్టించుకోము గారా. పట్టించుకోకు, ఎన్న దులుపుకొని పో. అంతేగారా మరి. అవో బాక్సర్ అన్నయ్య వచ్చింది ఇక్కడికి. ఏమైంది బాక్సర్ అన్నయ్య, ఎటు వచ్చినావు? బాక్సర్ బాబు, ఎటొచ్చినావు చెప్పు, నీ సమస్య ఏంటిది? ఏం లేదు సర్పంచ్ గారు, మన ఊళ్ళే బాక్సింగ్ పోటీలు పెట్టాలని అడుగుదామని వచ్చిన. బాక్సింగ్ పోటీలు ఎందుకు బాక్సర్ అన్నయ్య? ఇప్పుడు ఏమన్నా పండగలు ఏం లేవు కదా. అవన్నీ కాదు, నా సత్తా ఏంటిదో ఈ ఊరికి చూపించాలి, అందుకే బాక్సింగ్ పోటీలు పెట్టాలి మీరు. అరే నువ్వు భలే గమ్మతి మాట్లాడుతున్నావు బాక్సర్ బాబు. నీ సత్తా చూపించేటందుకు బాక్సింగ్ పోటీలు పెట్టుడు ఎందుకు? అయినా ఇప్పుడు పండగలు లేవు కాబట్టి ఇప్పుడు పోటీలు పెట్టడం కుదరదు బాబు, వెళ్ళిపోయి నుంచి. మీరు పోటీలు పెడతా అనేదాకా నేను ఇక్కడ నుంచి పోను. ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గరనే కూర్చుంటా, ఎట్లయితే అట్లా అయ్యాలా. ఓరిని, నీకేమన్నా పిసగిట్ట లేచింది ఏందిరా? గిట్ల తయారైనవు, నీ కండలు వేయించుకొని మంచిగానే ఉన్నావు కానీ ఏదైనా పని చేసుకపోరా బాయ్. బాక్సింగ్ పోటీలాట, బీక్సింగ్ పోటీలాట, భలే ఉన్నావురా నువ్వైనా కానీ.
బాక్సర్ అన్న చేతిలో మన సర్పంచ్ పని అయ్యేటట్టే ఉన్నది. బాక్సింగ్ పోటీలు పెట్టమంటే పెడతలేవు, నువ్వేం సర్పంచ్ ఇవ్వరా ఊరికి? మాటలు మంచిగా మాట్లాడరా మర్యాదగా. సర్పంచిరా నేను. అరే తురే అనవాడితేంద్రా? మేము ఓటెత్తేనే గారా నువ్వు సర్పంచ్ అయింది. ఇప్పుడు మా మాటనే ఇంటలేవు నువ్వు. నీకేంద్రా నేను మర్యాద ఇచ్చేది? పోటీలు పెడతావా పెట్టవా? ఓరే నీ బాక్సింగ్ పేర్లమ్మ ఉండబోయా. పెడతా తీరా పోయినచో. పోయినచో ఇంకా జనాలు వచ్చేది ఉన్నది, ఇంకా పోయినచో. పోతా నువ్వు పోటీలు అయితే పెట్టకు, నీ సంగతి చూస్తా. అరే గిట్లున్నారేంద్రా అందరూ మనూరోళ్ళు. ఒక్కోడు ఒక తీరు మాట్లాడతాడేంద్రా. ఏదైనా సమస్య గురించి మాట్లాడితే దాన్ని పరిష్కరించచ్చు అని అవ్వ ఇవ్వనికి వాడే యమున తీరు లెక్క ఈదా నోటికత్తేదే మాట్లాడుతుంది వచ్చి. సరే గాని సర్పంచ్ గారు మీ ముఖం మళ్ళా మాడిపోయింది. సరే గాని అవో ఎవరో ఇద్దరు అత్తులురా బిందెలు పట్టుకొని ఆడోళ్ళు. వాళ్ళకేం సమస్య వచ్చిందో అడుగుదాం. వీళ్ళు వాటర్ క్యాన్లు పట్టుకొని వచ్చిందంటే నీళ్ళ ప్రాబ్లం ఉంది వీళ్ళకు. బోరు ఫెయిల్ అయిందని మొన్న చెప్పిండ్లు అలా వాడలా. నాకు సర్పంచ్కి చెప్పమని చెప్పిండు కానీ నేను మర్చిపోయినా. అంటే ఇలా సర్పంచ్ పని అవుతుంది. ఇలా కోపం చూస్తే అయ్యేటట్టే ఉంది సర్పంచ్ పని. ఏమైందమ్మా ఏటొచ్చిండ్రు? ముఖాలన్నీ ఎర్రబడ్డాయి. ఏమైంది? వాటర్ క్యాన్లు పట్టుకొని వచ్చిండ్రు. వాటర్ ప్రాబ్లం ఉందా అయింది కుంపదీసి నీ వాడలా? ఇంకా మాట్లాడుతున్నావు నవ్వుకుంటా? వారం రోజులైతుంది బోర్ ఖరాబ్ అయిందని చెప్పి. నూతుల నుంచి తోడుకొచ్చుకుంటున్నాం రోజు నీళ్ళు. ఇంకెన్ని రోజులు అని తెచ్చుకోవాలి అట్లా? అసలు నువ్వు సర్పంచేనా? ఒక్క పని కూడా సక్క ఇక్కడి పనులు అక్కడనే ఉంటాయి. బోర్ ఖరాబ్ అయిందని చెప్పి వారం రోజులు అవుతుంది. చూసింది లేదు, పట్టించుకునేది లేదు అసలు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని నవ్వుతున్నావు? బాగా నవ్వుతున్నావు. ఇంకా మీ వాడల బోర్ ఖరాబ్ అయిందని నాకెప్పుడు చెప్పిండ్లమ్మా? నాకు అసలు చెప్పని లేదు కదా మీరు. అయ్యో సర్పంచ్ గారు, వాళ్ళు నాకు చెప్పిండ్రు బోర్ ఖరాబ్ అయిందని, నీళ్ళు అత్తలేవని, వాటర్ ప్రాబ్లం ఉందని నాకు వారం రోజుల ముందే చెప్పిండ్రు. కానీ నేనే మర్చిపోయినా మీకు ఎప్పుడు. ఓరి కారబొరిగా, ఈ మాట ముందే చెప్తే ఈ నుంచి పరారైటుళ్ళం కదా. వాళ్ళు వచ్చేదాకా చూసుకుంటున్నావు కదా గుడ్ల కప్పాలిచ్చి. ఒక్క మాటని చెప్తే అయిపోతుండే కదా వాళ్ళు ఎందుకు వచ్చిందో అని. అయ్యో సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా నాకు మతి మార్పు ఉందని. ఇప్పుడు నీ మతి మార్పు నా తలకాయ మీదకి వచ్చిందిరా. ఈ అబ్బాయిలని ఇట్లా కొట్టాలో ఏమో ఏం అర్థమవుతలేదు. అవన్నీ అది ఇప్పుడు మాకు నీళ్లు కావాలా? నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చెప్పు మాకు. అరే చూస్తా ఉంటే బాగా మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు. సర్పంచ్ దగ్గరికి వచ్చి గిట్లనే నా మాట్లాడు మీరు. నీళ్ళు కావాలంటే బోరు మంచిగా వేపిస్తా ఆగుండి ఇంకో వారం రోజులు. అంటే అప్పటిదాకా మేము తానాలు చేయొద్దు, ముఖాలు కడుక్కోవద్దు, ఇక నీళ్ళు తాగకుండా అట్లనే ఉన్నమాట అయింది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు సర్పంచేనా అసలు? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మాకు నీళ్లు కావాలా? నీళ్ళు ఏం నుంచి తెచ్చుకోవాలా చెప్పు. నీళ్ళ గురించి ఏదన్నా ఒక పరిష్కారం చెప్పు. నీళ్లు కావాలి ఇప్పుడు. ఓరే నీ నీళ్ళు నీ నీళ్ళ పిల్లం ఉండబోయ్యా. ఎటు పోతే నీ నీళ్ళు ఆగుండి ఒక వారం రోజులు. అబ్బా ఎంత మాట అన్నాడు. నాకు ఇంకొక పిల్లని ఎత్తాడా? నీళ్ళ పిల్లం ఉండబోయ్యా అంతే. నన్ను అంత మాట అంటావా? నీ సంగతి చూస్తా ఇప్పుడు. పొట్టు కొడదాం ఎట్లయితే అట్లా సర్పంచ్ పాక. అరే ఏదో మాట వరుస కన్నా అరే గంట కోపం కదా రావడిపోయింది. అరే గట్ల కొడుతున్నావు. అరే అయ్యవ్వ సర్పంచ్ని పొట్టు కొడుతుంది కదా. అయ్యవ్వ పొట్టు కొడుతుంది పాప సర్పంచ్ని. అయ్యవ్వ ఓరి అవ్వ పొట్టు కొట్టినావు కదా. నీ కొట్టుడు సలగుండా. మా కారోబార్యానికి బుద్ధి లేదు అసలు. ఆడికి తెలిసిన విషయం నాకు ముందే చెప్తే బోర్ ఎప్పుడో మంచిగా వేయించటోని. ఆడు నా దగ్గర దాచిండు విషయం. దొంగ కొడుకు ఎటు వెళ్ళాడు కనబడడం లేడు. మంచిగా అట్టనే కావాలరా నీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.